తెనాలి శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి శ్రీ బాలస్వామిజీ శృంగేరి జగద్గురులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్నారు. నర్సరావుపేటలో స్వామివారిని కలిసి తెనాలిలో నూతనంగా తాము నిర్మాణం చేయబోతున్న సరస్వతి దేవాలయం గురించి వివరాలు తెలియజేశారు. శారదా పీఠాధీశ్వరులు శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామిని తెనాలిలోని శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ నిర్వాహకులు బాలస్వామీజీ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయయాత్ర కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట సంతమాగులూరు మండలంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామిని బాలస్వామీజీ దర్శించుకుని గురువందనం ఫలసమర్పణ చేశారు. ఈ సందర్భంగా తెనాలి బురిపాలెం రోడ్డులో నూతనంగా నిర్మాణం చేయబోతున్న సరస్వతి దేవాలయం గురించి వివరాలను స్వామివారికి తెలియపరిచారు. సరస్వతి దేవాలయ ప్రాంగణంలో 1,00,000 పలకలతో ఆరాధన చేసి స్తూపము ఏర్పాటు చేయాలన్న తమ సంకల్పాన్ని స్వామివారికి తెలియపరిచారు. ఈ సందర్భంగా తొలి పలకను శృంగేరి జగద్గురువులు ఆశీర్వచనంగా బాలస్వామి వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి శ్రీ శాలిగ్రామ మఠం సభ్యులు, స్వామివారి భక్త బృందం పాల్గొన్నారు. స్వామి ఎంత లెక్క పెట్టి స్వామి ఇట్లా అయినా మా ప్లేట్ తీసుకోండి. స్వామి స్వామి స్వామి